రమ్మీ గురించి ఆలోచిస్తున్నారా? ace23.com ఉంది కదా. మాస్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న దర్శకుడు వివి వినాయక్ ఇటీవల చిరంజీవితో ఖైదీ నెంబర్ 150 చిత్రాన్ని తీసి మంచి విజయం సాధించాడు. ఈ మూవీ తర్వాత వినాయక్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఎలాంటి వార్తలు బయటకు రాలేదు. తాజా సమాచారం ప్రకారం వినాయక్ తన తరువాతి చిత్రాలను మెగా హీరోలతో చేయనున్నట్టు సమాచారం. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం బీవీఎస్ రవి దర్శకత్వంలో జవాన్ అనే చిత్రం చేస్తుండగా ఈ మూవీ తర్వాత సతీష్ వేగ్నేష్ తో కానీ లేదంటే వివి వినాయక్ తో కానీ ఓ సినిమా చేసే ఛాన్స్ ఉందని ఇటీవల కొన్ని వార్తలు వచ్చాయి. ఇప్పటికే మంచి యూత్ సబ్జెక్ట్ ను రెడీ చేసుకున్న వినాయక్ రీసెంట్ గా ఆ స్టోరీని తేజుకు వినిపించాడట. కథకి ఇంప్రెస్ అయిన తేజు ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని అంటున్నారు. ఇదిలా ఉంటే వినాయక్ పవన్ కాంబినేషన్ లోనూ ఓ సినిమా రూపొందుతుందనే వార్తలు తాజాగా చక్కర్లు కొడుతున్నాయి. పవన్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుండగా దీని తర్వాత ఆర్టీ నిసన్ తో ఓ మూవీ చేయనున్నాడు. దీని తర్వాత మాస్ ఆడియన్స్ పల్స్ బాగా పసిగట్టిన వినాయక్ తో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ చిత్ర కథను పవన్ కి వినిపించడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కూడా చెబుతున్నారు. మరి ఈ ఇద్దరి మెగా హీరోలలో వినాయక్ ఏ హీరోతో సినిమా చేస్తాడనేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.